ఓలా సెవెంత్ రవరి సెవెంత్ సెవెంత్ మా వీడియోలు కూడా సెవెంత్ చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచినారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియోస్ అయితే పోస్ట్ చేయక 4 days అవుతుంది కదా. ఎందుకు ఏంటి అనేది నేనైతే ముందు వ్లాగ్స్లలో మీకైతే షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గాయ్స్. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చూసేయండి. ఇంకా చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మమ్మీ వాళ్ళైతే హోటల్ నుంచి టిఫిన్ అయితే తీసుకొచ్చారు, ఇడ్లీ. మహాబేబీకి అయితే తినిపించేసిళ్ళు ఆల్రెడీ. నేనైతే ఇంక ఇప్పుడే లేచిన నేను మిల్కి. ఇంకా బ్రష్ చేసుకొని నేను మిల్కి అయితే టిఫిన్ అయితే చేయాలి. వ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి. దీన్ని ఎగ్స్ ఉంటాం కూర, ఆలుగడ్డ ఎగ్స్ ఉంటాయి. ఇది కూడా మాకు మూతి చూడవా, మూతి వచ్చా. సర్వపిండి చేసిన రోజు కంటే తెల్లార్లు తినడం ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. ఈ టేస్ట్ అయితే తెలంగాణ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఆ రోజు చేసిన దానికంటే తెల్లారే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది సర్వపిండిది. మా డాడీ అయితే ఇక పొద్దున్నే కళ్ళు అయితే తీసుకొని వచ్చిండు. ఆ కళ్ళు తాగుతానైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్కి అయితే. మీరు ఎంతమంది కళ్ళు తాగుతారు అన్నది అయితే కామెంట్ చేయండి. కళ్ళు తాగితే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి పోతాయి, క్యాన్సర్ లాంటివి ఏవి రాకుండా ఉంటాయి. కళ్ళు అంటే చాలామంది ఆల్కహాల్ అని అంటారు, కానీ అది ప్యూర్ కొబ్బరి వాటర్ ఎట్లనో అట్లనే కళ్ళు కూడా. సో ఇప్పుడు కళ్ళు ఎందుకు తీసుకొచ్చినామంటే మహాగాడికి అయితే తుడవడానికి అయితే తీసుకొని అయితే వచ్చిండు. అంటే చిన్నపిల్లలకంట కళ్ళుతో ఒళ్ళు ఇట్లా తూడ్చి స్నానం చేయించిన వాళ్ళకి కొంచెం కళ్ళు తాగిపించినా కూడా చాలా మంచిదంట. ఇంకా అందుకోసమే ఎట్లా మా డాడీ కూడా కళ్ళు తాగక కూడా చాలా రోజులు అవుతుంది కదా. వాళ్ళు హైదరాబాద్ వెనకాల వాళ్ళకి కళ్ళు ఎందుకు దొరుకుతుంది చెప్పండి. అందుకే ఊరికి వచ్చిందంటే కంపల్సరీ కళ్ళు అయితే తాగుతాడు. సో ఎంత అప్పుడు కళ్ళు దొరకదే ఇప్పుడు అంత కళ్ళు కరువు అయింది. ఇక అందుకే ఇక మా డాడీ తాగి మహాకి అవుతుంది కదా అన్నట్టుగా తీసుకొని అయితే వచ్చిండు కళ్ళు. మహాగాడికి కళ్ళుతో కడగాలన్నమాట. కళ్ళుతో కడగాలంటే జస్ట్ కొంచెం చేతిలో తీసుకొని మొహం అట్లా కాళ్ళు చేతులు తుడిస్తే వాళ్ళకి ఏం తగలకుండా అట్లా ఉంటుందంట. అండ్ వాళ్ళకి తాగిపించినాం అనుకోండి హెల్త్కి చాలా మంచిదట. కానీ మా మహాగాడు ఎక్కడ తాగుతున్నాడు, దాన్ని ఒకసారి పెడితే అది ఏందో అనుకోని నోట్లు ఇట్లా పెట్టి తాగింది. ఇక అది ఏమనిపించిందో ఏమో కానీ ఇక మళ్ళీ చూపిస్తే దాన్ని చూడగానే గుర్తుపడుతుంది, పట్టి దూరం పోతూ ఉన్నది, అస్సలు లాగట్లేదు. ఇక అంటే ఆల్రెడీ ఒకసారి ట్రై చేసినాం అనమాట తాగిపిద్దామని, కానీ అస్సలు లాగట్లేదు. ఇంక ఇప్పుడైతే తను బనానా తిన్నాకనైతే మొహం అయితే కళ్ళుతో అయితే తూడవాలి. బక్కగా పిల్లలకంట కళ్ళుతో తూడిస్తే కాకుండా ఉంటారంట. మరి ఏమో నాకు కూడా తెలియదు, వీళ్ళు చెప్తున్నారు. చెరువు కాడికి పోయి చేపలు అయితే తీసుకొచ్చిండు మా డాడీ. ఇవైతే 200కే గిన్ని చేపలు అయితే ఇచ్చిళ్ళు ఇక్కడ. అదే సిటీలో అయితే గ్యాస్ చేపలు కొనాలి, మళ్ళీ ఎక్కువ పైసలు పెట్టి కొనాలి. ఇవి చూడండి అప్పుడప్పుడు పట్టిన చేపలు మంచిగా 200కి గిన్ని ఇచ్చిర్రు. మా డాడీకి అయితే ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చిళ్ళు. మా డాడీ వచ్చిందని తెలిసి పక్క ఊరు వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చిళ్ళు. ఇక మా డాడీ వాళ్ళు అయితే పార్టీ చేసుకుంటున్నారు. ఇక పాపం మా మమ్మీకి అయితే కష్టం అవుతుంది కొయ్యడం, కానీ ఇంకా తప్పదు కదా అన్నట్టుగా కోస్తుంది. ఎందుకంటే మా మమ్మీ కాకుండా ఇంక ఇంట్లో కట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అబ్బా గిన్ని బర్డ్స్ గిట్లా యూస్ అయితే ఎన్ని దినాలు అవుతుందో అసలుకి. నేనైతే కారం పట్టించే ముందు పసుపు పట్టించే ముందు అయితే మా వాళ్ళని అయితే కడిగి ఎండబెట్టి పట్టియమని చెప్తాను. ఎట్లాగో మనం ఎండాకాలంలోనే పట్టిస్తాం కాబట్టి మనం కడిగి ఎండబెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఎండిపోతే. ఇప్పుడు నేను 3 years నుంచి అయితే ఇదే ప్రాసెస్ చేసిన. నాకు 1 year వరకు పురుగు లాంటివి ఏది రాదు. ఎందుకంటే పసుపు మీద కానీ కారం మీద కానీ ఫుల్ మందులు అచ్చరాని అన్నీ కొడతారు. ఒక్కసారి మీరు చూడండి టబ్బులో నీళ్ళల్లో వేసి తీయండి ఎంత గలీజ్ వెళ్తుందో మీరే చూడండి. సో అందుకే మంచిగా క్లీన్ చేసుకొని ఎండబెట్టుకొని కారమైనా పసుపైనా పట్టించుకోండి. నేనైతే అట్లనే పట్టించుకుంటా.
ఇక మా ఊర్లోకి అయితే ఇంటి ముందుకి ఆటోలోనైతే పండ్లు వచ్చినాయి. ఇంకా మా మమ్మ అయితే మహాగాడి కోసం అయితే బనానా ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకుంది. మా మమ్మీ అయితే చేపల పులుసు బాగా చేస్తుంది. మా మమ్మీ చేసిన చేపల పులుసు అయితే నాకు చాలా ఇష్టం. అంటే మా మమ్మీ కొన్ని కర్రీస్ మాత్రమే నాకు నచ్చుతాయి మా మమ్మీ చేసిన దాంట్లో. అందులో చేపల పులుసు ఒకటి. మా మమ్మీ చేసి నాకు చికెన్ నచ్చదు. మళ్ళీ చేపల పులుసు అయితే భలే టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఈ టేస్ట్ ఎవరు చేసినా కూడా నాకు రాదు అసలే, అంత బాగుంటుంది మా మమ్మీ చేసే ఫిష్ కర్రీ అయితే. ఇక నాకు సపరేట్గా ఫస్టే గిన్నెలు తీసి పెట్టింది అనమాట. కాకపోతే ఇదంతా నేను తినను, ఏదో వీడియోలు చూపించడానికి అట్లా పెట్టింది. చేప ముక్కలు అయితే అన్ని కూర అయితే వండలేదు, ఎందుకంటే ఎంత వండితే అంత ఖతం చేస్తారు మా ఇంట్లో వాళ్ళు. అందుకోసమే కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టింది ముక్కలు, ఇంకొన్ని అయితే వండింది. చూడ్డానికి ఎంత యమ్మీగా ఉన్నది కదా చేపల పులుసు. అబ్బా, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు మళ్ళీ లిటరల్లీ తినాలనిపిస్తుంది నిజంగా. ఇక మా డాడీ అయితే మేము చేపల కూరతో ఫుల్గా అన్నం తిన్నాక మళ్ళీ మిర్చీలు గ్యారెలు అయితే తీసుకొచ్చిండు. మేమైతే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కంపల్సరీ రెగ్యులర్గా మిర్చీలు గ్యారెలు అయితే హోటల్కి వెళ్ళి అయితే తీసుకొస్తాడు. ఎందుకంటే నాకు మిర్చి అయితే ఫేవరెట్. నేను ప్రతి వ్లాగ్లో చెప్తానే ఉంటాను ప్రతిసారి. నాకు ఎంత ఫేవరెట్ మిర్చి అంటే పిచ్చి. ఇంకా స్నాక్స్లలో నాకు ఏదన్నా ఫేవరెట్ అంటే అదొక మిర్చియే. ఇంకా నేను గ్యారెలు అయితే ఇవన్నీ తినాను, కానీ నాకు మిర్చి అయితే చాలా ఫేవరెట్. బట్ ఇంకా చేపల పులుసుతో ఫుల్గా తినేసినాము కాబట్టి మిర్చి ఎక్కువ పడట్లేదు. ఇంకా అందరం షేర్ చేసుకొని అయితే నేనైతే ఒకటి తిన్నా, వాళ్ళైతే రిమైనింగ్ అయితే తినేసిర్రు. ఇంకా ఈరోజు బ్లాగ్ ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్.